ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రా అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? మనిషివా చెట్టువా? ఓరి నాయను, ఓరి నాయను, ఇదే నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తవరు అంత ముగ్ధైపోయారా? నీ అబ్బ ఎవరు నువ్వు? నేను నాన్న. గదరగొట్ట ఏంటి అవుతారా? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. ఆయిగలు జైల్లో కూర్చో. నిజంగా హత్య చేయలే. హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తారా? ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతి చిక్కా, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మర్డర్లు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మొఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు మూడు లేదు. తీసుకో, 3 వస్తుంది. 3 కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతికి చిక్కా, నిన్ను చెప్పేసరా? అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటున్నా. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది, గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటికి చాలు నాన్న. ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి గుచ్చేస్తా. రక్షించవరా? కత్తి గుండెల్లో కాదు, గొంతులో రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే దించేస్తాను ఈ గొంతులో కత్తి. ఇంటికెళ్ళాలో తొందరగా రాబే. ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా? అది పోషిస్తే పర్వాలేదే. వీడమ్మొక్కడు మడ జీవిస్తున్నాడు. అన్నా ఏంటన్నా హంతకుడుగా 26 మర్డర్లు చేసి ఇది మమ్మల్ని చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? మళ్ళీ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారన్నయ్యా? చెంబులు, తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మొహాన్ని కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రాయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది. పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి, ఇప్పుడు బూజు దులిపోనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా, అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ తీసుకో. అయ్యా, అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారుతో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును. మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా. వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? सेठ चमनलाल गारा नमस्ते जी। अच्छा है, आप कैसा है?
ఏంటి 50 తులాలా? అర్రే నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాగా వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలంలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావా బూజు? నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. పట్టండి. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రేయ్ ఇంట్లో దుమ్మంతా నా దోశలో దులుపుతాడురా. దుమ్మంటారంటండి. బూజు అండి ఎయిడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రేయ్ దొరికిపోయావురా. చూసుకున్నా. అయ్యగారు ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. ఆ టీవీ పగలు కొట్టేవిడ్రా. మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000? 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేం కోరుకుంటా? ఇంకేరా మొత్తం చెప్పారా? పిచ్చెక్కిందా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? రూపాయలు గాజు గుద్దు పక్కన కొట్టించాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేసావా? ముష్టి 3 రూపాయల కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి. అవును రే, బూజు తులం 1000 రూపాయలు ఏంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తానా నీకు? అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా. అరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాన్ పగలగొడతాను. నా జీవితాంతం నేను ఇక్కడే పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడే పనిచేస్తావురా. వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. నేను చెప్పినట్టు చెయ్యి. ఆడు కుర్చీలో కూర్చున్న తర్వాత తల మీద ఒకే ఒక దెబ్బ, తల 2 ముక్కలవ్వాలి. అర్థమైందా? అదిగో వాళ్ళు వస్తున్నారు. రమ్మంటుంటే సిగ్గు వస్తుందిరా. సిగ్గు ఒకటే. రండి. ఏమండి, ఏమైందండి? లేదు, చిన్న షాక్ తిన్నా. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంకెందుకండి ఆ చూపులు? ఇవాళ్ళతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. రండి కూర్చుందాం. రండి
భలే మంచి రోజు. ఓ, నేను నా పెళ్ళం కలిసిపోతే ఈ పిచ్చికొక్క కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఈడు పెళ్ళం కలిసిపోతానని పిచ్చి కళ్ళు అంటున్నాడు. ఏది సన్నాసి. చేయగలింది. మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఈ ఏర్పాటు నేనే చేశాను. మీ నాన్నగారు డబ్బు నగలు ఎక్కడ దాచారో తెలుసుకుని ఆయనకి తాగడానికి నీళ్లు ఇవ్వకుండా చంపాడు. అవునండి, మీరు ఇన్ని గుడ్డిగా నమ్మారు. మీ మీద లేని పొరుగు చెప్పి మనిద్దరినీ దూరం చేయడానికి ప్రయత్నించాడు. వీరికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. దాహం వేస్తుందా? ఇప్పుడు నీకు నీళ్ళు ఇస్తే బతుకుతావు కదూ? అవును. ఇవ్వకపోతే చచ్చిపోతాను. అయితే మా నాన్న దగ్గర కొట్టేసిన బంగారం డబ్బు ఎక్కడ దాచా? మన పెరట్లో తులసి కోట్లో దాచా. థ్యాంక్స్. ఎక్కడ దాచిపో. సావిత్రి, మీరిద్దరు నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. డాక్టర్ గారు, కనీసం మీ కాళ్ళ దగ్గర కుక్కలా బతికే అవకాశం నాకు కనిపించని వేడుకుంటున్నాను. నారాయణ 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 నారాయణ. బతికాను. చిట్టుకొన్నో పులికొన్నో. చూపే వద్దనా అడుగుగా. సరే.